హాయ్ ఫ్రెండ్స్, ఇది రామోజీ ఫిలిం సిటీలో మీకు ఫ్లవర్ గార్డెన్ చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయని, చాలా పచ్చదనం ఉంది. ఎటు చూసినా గ్రీనరీ. ఇక్కడ వాటర్ వస్తున్నాయి పైకి వెళ్ళి. చాలా బాగుందండి. ఒక్కసారైనా వెళ్ళండి, వెళ్ళి చూడండి. చాలా బాగా అనిపిస్తుంది. ఒక్క రోజులో కంప్లీట్గా చూడడం అనేది చాలా కష్టం. చూడండి, ఒక బొమ్మ కూర్చోబెట్టారు. ఇక్కడ బొమ్మ కూర్చుంది, స్టోన్తో చేశారు. చూడండి చెట్లు ఎంత బాగా ఉన్నాయో. ఇటు చూసిన గ్రీనరీ, ఫ్లవర్స్. ఇక్కడ బస్సెస్ ఉన్నాయి కదా, చాలామంది వచ్చారండి. చూస్తున్నారు కదా, జనం చాలా బాగా ఉన్నారు. సో ఇది బౌన్సాయి ట్రీస్ అంటారండి. పెద్ద పెద్ద వృక్షాలను కూడా ఇలా చిన్నగా తొట్టులో పెట్టేలాగా వాటిని చేసి అలా పెంచుతారు. చాలా ఉన్నాయండి ఇక్కడ బౌన్సాయి ట్రీస్. ఎటు చూసినా మీకు అవే కనిపిస్తాయి. ఇందులో పెద్ద పెద్ద వృక్షాలను చిన్నగా చేసి మన ఇంట్లో పెట్టుకునేలా చేస్తారు. చింత చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, చాలా చెట్లు ఉన్నాయండి. వేరే వేరే దేశాల నుంచి కూడా తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. చాలా బాగున్నాయి. ఎటు చూసినా అవే అండి బౌన్సాయి ట్రీస్. ఇక్కడ లోపల పెద్ద పెద్ద వృక్షాలను చిన్న చిన్నగా చేశారు. మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా, సో పెద్ద పెద్ద మనుషులు కూడా చిన్నగా అవుతారు కావచ్చు రాను రాను. చూసారు కదా, పెద్ద పెద్ద వృక్షాలను చిన్నగా చేశారు. ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. పెద్ద పెద్ద వృక్షాలను ఒక చిన్న తొట్టులో పెట్టి మన ఇంటి లోపల పెట్టుకునేలా చేసుకోవడం, ఇలా చేయడం అనేది. సో దీనివల్ల మన ఇంట్లో కూడా ఇలాంటి చెట్లు పెట్టేసుకోవచ్చు. మనకు ఎప్పుడూ ఆక్సిజన్ అందుతుంది, హెల్తీగా ఉంటాము. సో మనకి ఎప్పుడూ మంచి ఫ్రెష్ ఎయిర్ ఇచ్చేది రావి చెట్టు, వేప చెట్టు అండి. సో అలాంటి వాటిని కూడా ఇలా చేసుకొని పెట్టుకునేలా చేయడం అంటే చాలా గొప్పదనం. Thank you for watching. Please subscribe my channel for more updates.